రైట్. మా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసు సంగతి చూడాలి. మీరొచ్చి ఎంక్వైరీ చేయాలని మనోళ్ళు ఉత్తరం రాస్తే అది ముట్టినట్టు మతిలో పంపిండ్రు సిబిఐ ఆఫీసర్లు. ఇక జెప్పున్నే హైదరాబాద్ కొచ్చుడు, కేసు కట్టుడు, ఎంక్వైరీ చేసుడు నడుస్తుందట. అది అట్లుండగానే కొత్తగా ఇంకోటి వచ్చేటట్టు ఉందబ్బా. కాళేశ్వరం కేసే కాదుల్లో ఇంకొకటి సిబిఐకి పోయే కోపే కొడుతుంది. ట్యాపింగ్ చిన్న నేరం కాదు, ట్యాపింగ్ కూడా పెద్ద నేరమే. అవసరం అనుకున్నప్పుడు దాన్ని కూడా సిబిఐకి ఇచ్చే అవకాశం పరిశీలిస్తారు. గదన్నట్టు ఎలక్షన్ల ముంగట ప్రతిపక్ష లీడర్లు, ప్రజా సంఘాలు జడ్జిల ఫోన్లు సీక్రెట్ కిన్నారని విచారణ నడుస్తుంది కదా. దీనికిన సిబిఐకి ఇచ్చే ఆలోచన చేస్తుందట గవర్నమెంట్. ఇది కూడా చాలా పెద్ద కేసు, మరి దేశంలో ఇట్లా ఇవ్వాలి చేయలేదట. నక్సలైట్లతో లింక్ ఉందని అన్నలకు ఆశ రైతురు వాళ్ళ సీక్రెట్లు ఇవ్వాలని పర్మిషన్ సంపాదించి ప్రతిపక్ష లీడర్ల పనిపట్టే కార్యం జోరుగా నడిచింది. 15 రోజులనే 618 మంది ఫోన్లు రికార్డు చేసిరంటే ప్రభాకర్ రావు గారి టీం పంతనం చూడండిగా. మీ ఫోన్లు ట్యాప్ చేసి మతలబ్ పంపితే ఒక్కొక్కరు వచ్చి వివరాలు చెప్పిపోతున్నారు. ఇంకా బొచ్చడి మంది ఉన్నారట. ఏం తక్కువ 4000 ఫోన్ నెంబర్లు వెళ్ళినాయట. గులాబీ పార్టీని మళ్ళా గెలిపిస్తానికి ఇంత కష్టపడ్డా ఉత్తదయ్యే వరకు రిజల్ట్ వచ్చినాడు రికార్డులు గాలబెట్టిరు, ఆర్డీ స్కూల్ ముక్కలు చేసి మూసీలే వేసిరట. సర్కార్ మారంగానే సిట్ ఎంక్వైరీ చేపిస్తే ఒక్కొక్కరు భాగవతం బయటకు వచ్చి కొందరు పోలీసులు అరెస్ట్ అయ్యిండ్రు. అప్పటి సీక్రెట్ పోలీసుల పెప్ప ప్రభాకర్ రావు గారు అమెరికా పోయి రానంటే రానని జిద్దు చేస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి రప్పించారు, కానీ ఏం అడిగినా సక్క చెప్తలేడట. అగో గందుకే ఈ కేసును కూడా సిబిఐకి ఇస్తే మొత్తం గక్కిస్తారు, వీళ్ళు వెనకాల ఉన్నది ఎవరో బయటకు వస్తుందని ప్రచారం అవుతోంది. అటు కాళేశ్వరం, ఇటు ఫోన్ ట్యాపింగ్ ఒకటే పారి 2 కేసులు సిబిఐకి పోతే కథ ఎట్లుంటుందో చూడాలి మరి.